హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మనం చికెన్ కర్రీ టొమాటో జ్యూస్తో ఎలా చేయాలి అనేది తెలుసుకుందామండి. ఇది మనకి ఒక నలుగురు ఐదుగురు జనాలు ఎక్కువ మంది ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం గ్రేవీ ఫామ్ అవ్వాలంటే ఈ టొమాటో వేస్తే టేస్ట్ యాడ్ ఆన్ అవుతుంది. అదే కాకుండా మనకి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చికెన్ అండి. చూడండి, నేను నీట్గా క్లీన్ చేసేసుకుని ముందే ఉంచేసుకున్నాను. చికెన్ అండి. ఇది ఒక కేజీ చికెన్ అండి. కేజీ చికెన్కి ఒక 4 ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకుని ఉన్నాను. ఆనియన్స్, అదే కాకుండా ఒక 10 మిర్చి అండి ఇవి, కరివేపాకు, అదే కాకుండా కొత్తిమీర, ఇది ఏంటంటే జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలిక్క, అల్లం, అల్లం ఒక యాలిక్ అండి, ఒక యాలిక్కు, కొన్ని ఒక ఫుల్ ఎల్లుల్లిపాయ అండి. ఇవన్నీ కూడా నీట్గా దంచేసుకున్నాను. దంచితే టేస్ట్ చాలా బాగుంటుందండి. దంచేసుకున్నాను. ఒక 2 టొమాటోస్ అండి, చిన్న టొమాటోస్ 2 అండి, అంతే, మరీ ఎక్కువ వేయకూడదండి. చిన్న టొమాటోస్ 2. ఇది చూసారు కదా, ఆల్రెడీ అందులో అన్ని వేసాం కాబట్టి ఎలాంటి మసాలా పౌడర్స్ వేయక్కర్లేదండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు అండి, అంతే అండి, చాలా సింపుల్. ముందుగా అయితే నేను ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసుకుని ఉంది కదండి చికెన్. దీంట్లో అయితే నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, కారం వేసుకుంటున్నాను, కొంచెం పసుపు కూడా. అదే కాకుండా ఈ మసాలా పేస్ట్ ఏదైతే దంచుందో అది కూడా కొంచెం వేసేసుకుందామండి. కొంచెం సరిపోతుంది. చూసారు కదా, ఇలా వేసేసుకున్నాను కదా, దీన్ని బాగా మిక్స్ చేసేసి మ్యారినేట్ చేస్తున్నానండి. మీకు సాల్ట్ ఇప్పుడైతే నేను జస్ట్ కొంచెం ఒక 1/2 స్పూన్ లెక్క వేసానండి. మనకి సాల్ట్ ఏంటంటే మధ్యలో కావాలనుకుంటే వేసుకోవాలండి, చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యారినేషన్కి అయితే ఈ మాత్రం సాల్ట్ అయితే సరిపోతుందండి. ఇంక ఇప్పటి నుంచి డైలీ మనకి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. చూసారు కదండి, ఇలా నీట్గా కలిపేసుకున్నాను కదా. ఇలా నీట్గా మూత పెట్టేసుకుని పక్కన ఉంచేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి నేను ఒక 60 ml ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అయితే మనకి బాగా హీట్ ఎక్కాలి. మనకు ఆయిల్ వేగిన తర్వాత మనము ఇవి వేసేసుకుందామండి, ఆనియన్స్ అవి కూడా. ఈలోపు మనకి చికెన్ అయితే మ్యారినేషన్ అవుతుంది. ఒక 10 to 15 minutes మ్యారినేషన్ అయితే సరిపోతుందండి. చూసారు కదా, ఆనియన్ వేగిందో లేదో ఆయిల్ వేగిందో లేదో చూద్దామండి. ఇంకా చిన్న వేగాలి లైట్గా. ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా వంట చేస్తున్న వాళ్ళు మనకి ఆయిల్ మనకి హీట్ ఎక్కిందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే, చూసారు కదా, ఇలా మనకి చిన్న ఆనియన్ కానీ ఏదైనా చిన్న తడి ఐటెం వేయండి. అది వేసినప్పుడు ఇలా మనకి బబుల్స్ వస్తుంది అంటే అప్పుడు మనకి ఆనియన్ అయితే హీట్ ఎక్కినట్టు అండి, అదే ఆయిల్ అయితే హీట్ ఎక్కినట్టు. చూసారు కదా, ఈ టైంలో నేను ఆనియన్ అయితే వేసేసుకుంటున్నానండి. ఆనియన్తో పాటు మిర్చి కూడా వేసేసుకుంటున్నాను. మిర్చి, కరివేపాకు వేసేసుకున్నానండి. దీంట్లోనే కొంచెం పసుపు కూడా, చిటికెడు పసుపు అండి, కొంచెం వేసేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, మనకి రెసిపీ అయితే అంత కష్టమైతే కాదండి, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, నీట్గా మనకు ఆనియన్స్ అయితే వేగిపోతున్నాయండి. ఆనియన్ వేయడం వల్ల మనకి టేస్ట్ యాడ్ ఆన్ అవుతుందండి చికెన్ కర్రీకి. అంటే ఇది కేజీ చికెన్ కాబట్టి నేను 4 ఆనియన్స్ అయితే వేసానండి. మీరు 1/2 kg చికెన్ అయితే 2 ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం సేపు మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే ఈలోపు మనకి కొంచెం దూరగా వేగుతుందండి ఆనియన్. ఒక 3 minutes అయిందండి, చూద్దాము మనకి నీట్గా ఆనియన్ అయితే వేగిందో లేదో.
చూడండి ఆల్మోస్ట్ మనకి వేగింది. ఈ టైంలోనే నేను మసాలా పేస్ట్ తయారు చేసుకున్నాను కదండి, అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకుని చేసుకున్నాను కదా. సో ఆ దంచుకున్న పేస్ట్ కూడా వేసేస్తున్నానండి. సో పేస్ట్ ఇలా దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి. అదే కాకుండా మనకి పాత పల్లెటూరు స్టైల్ వంటలా కూడా ఉంటుంది. సో చూసారు కదండి, ఇలా వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని ఒక 2 minutes వదిలేద్దాం, తర్వాత చెక్ చేసుకోవచ్చండి. మనం చూద్దామండి అయ్యిందో లేదో, ఆనియన్స్ అయితే వేగాయో లేదో. సో కరెక్ట్గా వేగాయండి, నీట్గా వేగిపోయాయి. సో ఇలా అయితే సరిపోతుందండి. చూడండి ఇలా అయితే సరిపోతుంది. ఈ టైంలో నేను మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి కింద నుంచి కలుపుతున్నాను, అంటే కింద ఉన్న ఆనియన్స్ ఆ ముక్కకి పట్టేలా కలుపుతున్నానండి. సో ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మనకి ఆనియన్లో వాటర్ రిలీజ్ అవుతుంది, అదే కాకుండా చికెన్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. రిలీజ్ అయ్యి మనకి చికెన్ అనేది మనకి టేస్టీగా తయారవుతుంది. సో బాగా బాయిల్ అవుతుందండి ఆ వాటర్లోనే. సో కొంచెం సేపు వెయిట్ చేద్దాం మనం. చూద్దామండి మనం చికెన్ ప్రిపేర్ అయిపోయిందో లేదో. చూడండి వాటర్ ఎలా అయితే ఊరుతుందో నీట్గా, చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మనకి నీట్గా చికెన్ అయితే బాయిల్ అవుతుందండి. బాగా నీట్గా బాయిల్ అండ్ ఫ్రై అవుతుంది. ఈ టైంలోనే నేను ఏం చేస్తానంటే టొమాటోస్ కూడా వేసేసుకుంటున్నానండి. సో టొమాటోస్ వేయడం వల్ల ఏంటంటే కర్రీ చాలా జ్యూసీగా ఉంటుందండి. టొమాటోస్, కొంచెం పసుపు, అదే కాకుండా కొంచెం ఉప్పు అండి, ఉప్పు, సరిపడినంత కారం. మనకి మొత్తం కర్రీకి అయితే 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు అయితే పట్టిందండి. దీన్ని అయితే నీట్గా మిక్స్ చేసేసుకుందాము. చూడండి నేనైతే మొత్తం అన్నీ మిక్స్ చేసేసాను. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. సో మూత పెట్టేస్తే ఇంకొంచెం బాయిల్ అవ్వాల్సింది కూడా బాయిల్ అయిపోతుందండి, నీట్గా ఫ్రై అయిపోతుంది చికెన్. సో చూద్దామండి మనకి చికెన్ అయితే మనకి రెడీ అయిందో లేదో. సో చూడండి ఆల్మోస్ట్ చికెన్ అయితే ఒక 70% అయితే అయిపోయింది. చూడండి చూసారు కదా, చాలా నీట్గా అయిపోయింది. ఈ టైంలో నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి, కొంచెం. సో ఈ మాత్రం వాటర్ అయితే వేసుకోవాలండి. జస్ట్ ఒక 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకున్నాను, సరిపోతుంది మనకి. సో దీంట్లో కొంచెం సేపు బాయిల్ చేసుకుని మధ్యలో ఒకసారి టేస్ట్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకుని, ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చెక్ చేసేసుకొని దింపేసుకోవడమేనండి. నేనైతే అన్నీ కరెక్ట్గా వేసాను. సాల్ట్ అయితే ఇంకొంచెం పడుతుంది. సో అది నేను మధ్యలో చెక్ చేసుకుని అప్పుడు వేసుకుంటానండి. సో చాలా ఈజీ అండి, మనం బయట కాస్ట్ పెట్టి కొనే కన్నా. సో ఇలా చేసుకుంటే చాలా ఈజీ అండి, పెద్ద కష్టం అయితే కాదు. కొంచెం స్టవ్ దగ్గర ఉండాలి అంటే కనీసం మనం ఆ పేషెన్స్ అయితే ఉండాలండి. ఆ పేషెన్స్తో మనం చేసుకుంటే సో ఒక 1 kg కర్రీ అంటే ఒక 3 మనుషులకి అయితే సరిపోతుందండి ఒక పూట. లేదు అంటే మనకి ఇంట్లో 2 మనుషులు ఉన్నట్టయితే మార్నింగ్ ఈవినింగ్కి కూడా, అదే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా సరిపోతుంది. సో వీడియో మనకి నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి. సో మీకు నా చికెన్ కర్రీ చేయడానికి మసాలా పేస్ట్ రెసిపీ కావాలనుకుంటే దానికోసం మన వీడియోస్లో చెక్ చేయండి. మసాలా పేస్ట్ ఎలా తయారు చేయాలనేది ఒకసారి వీడియోలో చెక్ చేయండి. మీరు దంచడం కాకుండా సో మిక్సీ పడతానంటే అది మీరు ట్రై చేయొచ్చు. అదే కాకుండా చాలా వీడియోస్ అయితే ఉంటాయండి, చికెన్ రెసిపీస్ అవ్వచ్చు, చికెన్ పకోడా రెసిపీ ఉంది,
అండ్ అదే కాకుండా అదే చికెన్ పకోడా రెసిపీ కాదు, చికెన్ సూప్ రెసిపీ అయితే ఉంది. అదే కాకుండా మనకి చాలా రెసిపీస్ అయితే ఉన్నాయండి, వెజ్ నాన్ వెజ్ స్వీట్ రెసిపీస్ అన్నీ ఉన్నాయండి. సో త్వరలోనే మంచి మంచి ఇంకా మంచి మంచి స్వీట్ రెసిపీస్తో కూడా మీ ముందుకు వస్తాను. సో ఖచ్చితంగా నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అదే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఛానల్ని రిఫర్ చేయండి. షార్ట్స్లో మా పాప వీడియోస్ అయితే ఉంటాయి, చెక్ చేయండి. సో బేబీవి చాలా బాగుంటాయండి, మంచి మంచి రాధా మేకప్ వేసినవి, అదే కాకుండా కృష్ణుడివి అన్ని చాలా అకేషనల్లీ కూడా చాలా మంచి మంచి వీడియోస్ అయితే షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నానండి పాపవి, మీరు చెక్ చేయొచ్చు. సో ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ పైన ఆల్ నోటిఫికేషన్స్ అనేది ఓకే చేసుకోండి. సో దట్ ఎప్పటికప్పుడు నా వీడియోస్ అనేవి మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది, నోటిఫికేషన్ పైన చూపిస్తుంది. సో అదే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి. సో చాలామందికి యూస్ఫుల్లే కదండి వంట రాని వాళ్ళకి. సో మనకి ప్రతిదీ చాలా క్లియర్గా ఉంటుందండి రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు. సో చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి లెర్నర్స్ ఎవరున్నా కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. సో చూసారు కదండి, నేను వాటర్ వేసేసాను కదా, మూత పెడుతున్నాను. సో ఒక 5 minutes మూత పెట్టేసి తర్వాత వచ్చి ఉప్పు అన్నీ సరిపోయేదో చెక్ చేసుకుంటానండి. సో ఈ టైంలో మనం చెక్ చేద్దామండి తయారైపోయిందో లేదో. సో నేనైతే ఉప్పు కారం అని చెక్ చేసుకున్నానండి, అన్నీ సరిపోయాయి. సో ఇప్పుడు నేనైతే ఫైనల్లీ గార్నిష్ చేసేస్తున్నాను కొత్తిమీరతోని. సో చూడండి, ఫైనల్లీ ఏంటంటే ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 1 minute ఉంచేసి ఆపేసుకోవాలండి. సో మనకి టేస్టీ అండ్ హెల్దీ చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. జ్యూసీగా ఉంటుంది. సో ఎక్కువ మంది తినడానికి చేసుకునేటప్పుడు మీరు ఇలా కొంచెం టొమాటో వేసుకుంటే బాగుంటుంది. అదే కాకుండా మీరు తక్కువ మంది అయినా ఎంతమంది అయినా కూడా ఒక టొమాటో వేసినట్టయితే చికెన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత టేస్టీగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అదే కాకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.